నిన్న కాదత్తమ్మా, ఈ రోజు తోమినవా? లే ఛీ, నువ్వు అసలు అత్తవా నత్తవా? కాఫీ దేంతో తాగుతారే? నోటితో. దేంతో మింగుతారే? గొంతుతో. మరి పళ్ళకి కాఫీకి సంబంధం ఏందా? అంటే అది తాగే నోటికి మింగే గొంతుకి ప్రాబ్లమే లేదే. నీకేందే ప్రాబ్లం? అంటే క్రమశిక్షణ గురించి నాకు చెప్పే నువ్వే క్రమశిక్షణ తప్పుతున్నావన్నమాట. లాభం లేదే, నీకు క్రమశిక్షణ గుర్తు చేయలే. ఆపవే అమ్మా, ఆపవే ఆపవే. ఏందమ్మా నా పిల్లని కొడుతున్నావు? నువ్వు లేవని కొట్టిన బిడ్డ, నువ్వు వచ్చినావు కదా, ఇక నిన్ను కూడా కొడతా. అమ్మా, అసలు ఎందుకు కొడుతున్నావు? అది క్రమశిక్షణ తప్పింది బిడ్డ. ఏం చేసిందమ్మా? ఏం చేసిందా? పాషు మొహంతో కాఫీ తాగుతుందంట్రా. అబద్ధం. సుష్నావురా, మళ్ళా క్రమశిక్షణ తప్పుతాంది. నువ్వు ఇట్రావే. ఎందుకత్తమ్మా? రావే నీ తల్లి. అమ్మా ఆపే, అమ్మా ఆపే. అబ్బో, తల్లినే ఆపినవంటే నువ్వు క్రమశిక్షణ తప్పినవు బిడ్డ. నన్ను క్షమించు బిడ్డ. అమ్మా ఆపే ఆపే. అబ్బా. అత్తమ్మా, తన్నులు తిని బాగా అలసిపోయినా, కాస్త మసాజ్ చేత్తమ్మా. ఏందే అత్తనే ఒళ్ళు పట్టమంటావు? ఎంత పొగరే! నువ్వు క్రమశిక్షణ తప్పుతున్నావే. నిన్ను అమ్మా అమ్మా ఆగమ్మా. దాన్ని కొడితే నేను ఊకోను. దీన్నొక్కదాన్ని ఎందుకు కొడతా బిడ్డ? ఇద్దరిని కలిపే కొడతా. అమ్మో. ఏయ్, ఏంటి అలా కొట్టావు? నాటకం కాబట్టి కొట్టినా. నాటకం అయితే మెల్లగా కొడతారు కానీ నువ్వు కావాలని కొట్టిను. అవు, కావాలనే కోపంతోనే కొట్టినా. ఎందుకు? ఆ గీత పింఛన్ మీరు ముక్కలు చేసి ఆ నింద నా మీదకి నెట్టిండ్రు, అందుకు. ఆ పింఛం నేను ముక్కలు చేయలేదు, ఇదిగో ఈ సత్తే చేసిండు. అవును, నేనే చేసినా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.